కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రావునిపేట నుండి జడ్డింగ్ అన్నారు వరకు గల రోడ్డును మరమ్మతులు చేయించి బాగు చేయించమని చెప్పి ప్రజలు నిన్నటి నుంచి దీక్ష చేస్తున్నారు. వారికి పోలీసులతో ఘర్షణ జరిగాయి. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈ ధర్నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏదైతే జడ్డంగి రావునపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు రహదారి నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రహదారి ఇట్లాగానే ఉంది. కనీసం 11 కిలోమీటర్లు వెళ్తే ఎక్కడ కూడా ఒక మీటర్ కూడా తారున్నటువంటి రోడ్డు ఈ రోడ్డు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నలిగిపోతా ఉన్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేస్తాయని మేము ఇన్ని రోజులు ఎదురు చూసాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు తప్ప ఈ రహదారికి మాత్రం మార్గం చూపడానికి మాత్రం ఎవరు రావట్లేదు. మేము ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధులు ఈ రోడ్డు కోసం పట్టించుకుంటలేదు గనక ఈ రోజు మేము ఇప్పటికే 3 సార్లు ఈ కార్యక్రమాన్ని ఇదే రోడ్డు కార్యక్రమం చేయడం జరిగింది. ఈసారి మేము తాడో పేడో రోడ్డు మీద తేల్చుకోవడం కోసం నిన్నటి నుంచి ఇక్కడ నిరవాధిక నిరసన కార్యక్రమం శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం. మేము శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని కూడా పోలీసు వారు ఎక్కడికక్కడికి బారిగేట్లు పెట్టి మొత్తం జనాల్ని ఎవరిని కూడా ఈ ఈ రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న ప్రజల్ని రాకుండా అడ్డగిస్తా ఉన్నారు. అయినప్పుడు కూడా నిన్నటి నుంచి రాత్రి ఇక్కడ చీకట్లోనే పడుకొని ఇప్పటికి ఇంకా మేము ఈ దీక్షని కొనసాగిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డు మీద చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఈ రోడ్డు వేయాలని అడుగుతా ఉన్నాం. ఏమైనా ఈ రోడ్డు ఏమైనా 4 గ్రామాలకు 3 గ్రామాలకు 10 గ్రామాలకు కాదు, 4 మండలాలకు సంబంధించినటువంటి 350 గ్రామాలకు సంబంధించిన రహదారిని ఇంత నిర్లక్ష్యంగా దాదాపు 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి కూటమి భాగస్వామ్యం అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన నిధులు కేటాయించారు అన్న వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమండి? అది ఎంతవరకైనా అధికారులు చెప్పాలి. అధికారులు ఇప్పటి వరకు మేము అడిగితే అధికారుల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. గుంతలు మాత్రమే పూడ్చారు, అది కూడా నిధులతో కాదు. ఏదైతే ఇక్కడ స్టార్టింగ్ లో అయితే మేము అడిగినప్పుడు అయితే ఇక్కడ అయితే క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలతో మాట్లాడి తీసుకొచ్చి పూడ్చారు తప్పితే వాటికి ప్రత్యేకమైన నిధులు అయితే రాలేదని చెప్పారు. తర్వాత మా నిధులు వచ్చి ఏం చేశారో తెలియదు కానీ 3 రోజుల వరకు ఎటువంటి నిధులు మాత్రం రాలేదు. మాట్లాడతారు మీరు.